మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి తెలుగు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం చదువుకుని ఉన్నాం. మరి గడిచిన దినాల్లో ఆత్మ ఫలమును గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఇదేమో మరికొన్ని అంశాలు ఈ యొక్క పత్రిక నుండి మనం నేర్చుకోవడానికి దేవుని వైపు మన హృదయాలను ఎత్తుదాం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము నుండి. గడిచిన వారములో మరి ఆత్మ ఫలములు గురించినటువంటి విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. అయితే క్రీస్తు సంబంధులైనటువంటి వారు ఈ ఆత్మ ఫలాన్ని ఫలించేటువంటి విధానం క్రమములో వారు చేసేటువంటి మరి యొక్క స్థితిని కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఏంటంటే శరీరమును దాని ఇచ్చలను మరి వారు సిలువ వేసేటువంటి పరిస్థితి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనేటువంటి విధానము మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. క్రైస్తవుడు ఎంపిక చేసుకునేటువంటి ఒక ఎంపిక, అతడు ఆత్మ ఫలమును ఫలించాలా లేదా శరీర కార్యాలను మరి నెరవేర్చాలా అనేటువంటి ఒక ఎంపిక క్రైస్తవుని దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసేటువంటి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి చిత్రం ఒకసారి గమనించండి. త్రిత్వ దేవునితో మానవుడు కలిసి పనిచేసేటువంటి ఒక పని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. త్రిత్వ దేవుడు ఒక విశ్వాసితో కలిసి పనిచేసేటువంటి స్థితి. దేవుడు మానవుడు లేకుండా ఏమన్నా చేయగలుగుతాడా అంటే, మానవుడు ప్రమేయం లేకుండా దేవుడు ఏమీ చేయడు. మానవుడి యొక్క భాగస్వామ్యము లేకుండా, మానవుని భాగస్వామ్యం లేకుండా దేవుడు ఏది తన వ్యక్తి జీవితంలో చేయడు. వ్యక్తి యొక్క విల్లింగ్నెస్ కావాలి. వ్యక్తి యొక్క విల్లింగ్నెస్, అతని భాగస్వామ్యము ఉంటేనే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఒక విశ్వాసికి అతని యొక్క మానవుడు అంటే ఈ మూడట్ల యొక్క స్థితిని మనం చూస్తున్నాం కదా. మానవుడు అని చెప్పినప్పుడు మనం ఏమని అనుకుంటాం, మైండ్, బాడీ అండ్ స్పిరిట్ అని మనం చెప్తాం ఇంగ్లీష్లో. ఇంకా దాన్ని కొంచెం విపులంగా మనం అర్థం చేసుకోవడానికి, మానవుడిలో కనిపించే భౌతిక శరీరం మనకు కనబడుతుంది, కనిపించని అభౌతిక స్థితి ఒకటి ఉంది, అతని వ్యక్తిత్వం ఒకటి ఉంది. ఈ మూడు కలిసి ఒక మనిషి అవుతాడు. ఈ మనిషికి త్రిత్వ దేవునితో ఒక సంబంధము మరి ఏర్పడిన తర్వాత అతడు ఒక ఎంపికను చేసుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. ఆ ఎంపిక ఏంటంటే, శరీర కార్యాలని సిలువ వేయడాన్ని లేదా ఆత్మ ఫలములను ఫలించేటువంటి ఒక స్థితిని అతడు త్రిత్వ దేవునితో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మాత్రమే చేసేటువంటి పని కాదు ఇది. దేవునితో పాటు మానవుని యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. పరస్పరము మరి ఇద్దరి యొక్క సహకారము లేకుండా ఈ ఆత్మ ఫలము అనేటువంటిది ఫలించలేము. కాబట్టి ఒక విశ్వాసిలో మానవ ప్రయత్నం ఉండాలి, అలాగే దేవుడి యొక్క తన సహాయము కూడా అవసరమై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. పోయినసారి కూడా నేను ఇదే మాట చెప్పాను. అబ్రహాము, శారాల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాము, శారాల యొక్క
వయసు ఇస్సాకు జన్మించడానికి ముందు మనం చూస్తే దాదాపుగా 99 సంవత్సరాలు అబ్రహాముకు పిల్లలు లేనటువంటి స్థితి. 100వ సంవత్సరంలో అతడు ఇస్సాకును కన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అప్పటికి వారి యొక్క భౌతిక శరీరాలు ఎలా ఉన్నాయి అని మనం చూసినప్పుడు అవి రిప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ వారికి లేనటువంటి పరిస్థితి. అంటే పిల్లలు పుట్టేటువంటి స్థితి వారు కోల్పోయారు. వారి శరీరంలో ఉన్నటువంటి ఆ ఆర్గాన్స్ రీప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ వారు కోల్పోయారు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ గర్భమున కుమారుడు ఉద్భవిస్తాడు, లేకపోతే నీ సంతానాన్ని ఇసుక రేణువులుగా నేను విస్తరింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే, వీళ్ళ పరిస్థితి ఏమో భౌతికంగా కనలేనటువంటి స్థితిలో వీరున్నారు. కానీ దేవుని వాగ్దానం ఏమో, మీ పిల్లలను నేను ఆకాశ నక్షత్రముల వలె లేదా ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వీరు దేవుని వాగ్దానమును నమ్మి, దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఎలాగా ఈ వాగ్దానము నెరవేరింది? వీళ్ళేమో భౌతికంగా ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ వీరికి లేదు, కానీ దేవుడేమో వీరికి పిల్లలు పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. వీళ్ళు ప్రమేయం లేకుండా వీళ్ళల్లోనే కొన్ని మార్పులు తీసుకొచ్చి, లేదా ఒక మంత్రములాగా నీకు ఇది కలిగి చేస్తున్నానని అలా కలుగు చేసి వీళ్ళకి ఆ స్థితిని అనుగ్రహించాడా అని మనం ఆలోచన చేస్తే, రోమపత్రికలో మనకి అది విషయం రాయబడుతుంది. ఏంటంటే దేవుడు మృతతుల్యమైనటువంటి శరీరాలని ఆయన మరలా రెస్టోర్ చేసినటువంటి పరిస్థితి అక్కడ మనం చదవగలుగుతాం ప్రియులారా. రోమపత్రికలో ఆ మాట అబ్రహామును గురించినటువంటి సందర్భము వచ్చినప్పుడు అది నాలుగవ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాం. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపగా చూడండి, ఇక్కడ మనం చూడబడినటువంటి మాట, చూసినటువంటి మాటను మనం ఒకసారి గమనిస్తే, మృతతుల్యమైనట్టు వారి యొక్క శరీరాలు ఎలా ఉన్నాయంట? మృతతుల్యమైనట్టు. అంటే రిప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ వారు కోల్పోయారు. మృత స్థితిలో వారి యొక్క ఆర్గాన్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి స్థితిలో నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కనటానికి వీళ్ళ ప్రమేయం లేకుండానే దేవుడు ఏమీ చేయలేదు. దేవుడు చేసిందల్లా ఏంటంటే, వీరిని ఆ ఆర్గాన్స్ ఏదైతే మృతతుల్యంగా అయిపోయినాయో ఆ మృతతుల్యమైనటువంటి దేహములో మరలా జీవాన్ని కలుగు చేసాడు. మరలా రిప్రొడ్యూస్ చేసేటువంటి స్థితికి ఆ ఆర్గాన్స్ని దేవుడు మార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టే వారిరువురు కలయిక ద్వారా ఇస్సాకు అనేటువంటి వ్యక్తి జన్మించాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు కదా అని మానవ ప్రయత్నము మానేలేదు. వీళ్ళు కలయిక ద్వారా ఇస్సాకు జన్మనిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మానవుని భాగస్వామ్యము ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకును జన్మించేటువంటి క్రమంలో మానవులుగా ఈ అబ్రహాము శారాల యొక్క భాగస్వామ్యము, వారి యొక్క పనిని కూడా మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు విశ్వాసుల యొక్క బాధ్యత లేకుండా, లేకపోతే విశ్వాసుల యొక్క ఏమంటాం వారి యొక్క భాగస్వామ్యము లేకుండా దేవుడు ఏది జరిగించడు. కాబట్టి ఒక వ్యక్తి ఈ ఫలాలను ఫలించాలంటే, ప్రేమ, సంతోషము, సమాధానం అని ఈ ఫలమును ఫలించాలి అంటే మాత్రం వ్యక్తితో పాటు దేవుడు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తికి సహాయపడతాడు. కాబట్టి ఆ సహాయపడేటువంటి స్థితిలో మానవుడు కూడా దేవునితో పనిచేస్తూ ఈ ఫలాల్ని ఫలించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిగత సహవాసము మానవునికి ఎంతైనా అవసరమై ఉన్నది, అవి ప్రొడ్యూస్ చేయడానికి అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మరొక విషయాన్ని ఇక్కడ
మనం చూద్దాం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ స్లైడ్ని కూడా మీరు చూసినట్లయితే, దేవుడు మానవుని జీవితంలో ఒక ఫలమును ఫలించడానికి ఆయన సహాయం నిత్యం ఉంటుంది. అయితే ఆ వ్యక్తి చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అనేటువంటిది కూడా మనం ఒకసారి గమనిద్దాం ప్రియులరా. అటు నుంచి చూద్దాం. మరి ఏబిసి అనేటువంటి ఆ మాటలను మనం చూద్దాం. మొదట వ్యక్తి పాపము చేసినటువంటి స్థితి వ్యక్తిది. పాపమునకు వచ్చినటువంటి శిక్ష ఏంటంటే మరణం. శిక్షా విధిలో మానవుడు ఉన్నాడు. అయితే ప్రతి మానవుడు తాను చేసినటువంటి కార్యాలను బట్టి శిక్షకు గురయ్యేటువంటి ఆ వ్యక్తి దేవుడు సువార్త వ్యక్తికి అందించాడు. క్రీస్తు యేసు ద్వారా దేవుని సువార్త వ్యక్తికి అందింపబడింది. వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే, మొదట ఏలో మనం చూస్తే దేవునితో సమాధానపరచబడతాడు. వ్యక్తి విశ్వాసం వలన తాను చేసిన పాపములన్నిటి నుండి ముక్తి పొంది, దాని శిక్ష నుండి విడుదల పొంది దేవునితో సమాధానము వ్యక్తి పొందుతాడు. అయితే సమాధానపరచబడినటువంటి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ఈ వ్యక్తి ఆ నీతిని కొనసాగించడానికి ఎవరు సహాయపడాలి? లేకపోతే ఎవరు? మానవుడి బాధ్యత అది, లేకపోతే దేవుని మీద ఆధారపడి ఉందా ఆ నీతి కొనసాగడానికి? మనం అనుకుంటాం, ఒకసారి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చిన తర్వాత ఆ నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి గమనిస్తే ఆ బాధ్యత నీకన్నా ఎక్కువగా నెరవేర్చేది ఎవరంటే దేవుడే. ఆ రెండవ దాంట్లో మనం చూస్తే క్రీస్తు యేసునందు ప్రస్తుత పరిచర్య అది మనల్ని నీతిమంతులుగా నిలబెడతా ఉంది. చూడండి, ఎందుకు ఈ రకంగా ప్రభు పరిచర్య మనకు ఉపయోగపడుతుంది అనేది ఒక నిమిషం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథంలో మనకు రాయబడుతుంది కదా, అపవాది మన మీద ఏం చేస్తున్నాడంట, దివారాత్రములు సహోదరుల మీద నేరము మోపువాడై ఉన్నాడు. సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. అంటే దివారాత్రులు అంటే 24/7 మన మీద మనం చేసిన అపరాధములన్నిటిని బట్టి దేవుని ముందు నన్ను దోషిగా నిలబెట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి పాపం చేస్తున్నాడని నా మీద దేవునికి ఒక కంప్లైంట్ ప్రతినిత్యం దేవుడికి ఇస్తా ఉన్నాడు. అప్పుడు మన తరపున ఆ వ్యాధ్యాన్ని, కంప్లైంట్ని ఎవరు టేకప్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క బాధ్యతను ఆయన తీసుకుని, నిజమే అతడు ఈ పాపం చేశాడు, కరెక్టే, కానీ ఈ పాపమునకు రావలసిన శిక్ష నేను భరించాను అని నీకు నాకు రావలసినటువంటి శిక్షనంతా కూడా ప్రభు ఆయన భరించిన కారణం చేత, సరే ఈయన భరించారు కాబట్టి ఈ శిక్షను నేను కొట్టివేస్తున్నానని నీ మీద వేసే ప్రతి నేరాన్ని కూడా దేవుడు కొట్టివేయడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆయన ఈ మధ్యవర్తిత్వ పరిచర్య ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారంటే పరలోక రాజ్యంలో చేస్తా ఉన్నారు. మనం అనుకుంటాం క్రీస్తు ప్రభువారు వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వంకి వెళ్ళిపోయాడు, అక్కడ చక్కగా కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఆయన ప్రస్తుతం పరలోక రాజ్యంలో చేస్తున్న పరిచర్య ఏంటంటే యాజకుడుగా ఆయన పనిచేస్తున్నారు. యాజకుడుగా ఆ యాజకత్వము ఏంటంటే, యాజకుడు చేసే పని ఏంటంటే ప్రజలు తెచ్చేటువంటి తమ పాపముల నిమిత్తము గొర్రెలను, మేకలను, ఎడ్లను తీసుకొస్తారు కదా, వాటన్నిటిని ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల తరపున దేవునికి మధ్యవర్తిత్వం వహించి ప్రజల పాపముల నిమిత్తము ఈ బలి అర్పణ ద్వారా వారికి పరిహారం రావడం కొరకు ప్రయత్నం చేస్తాడు, వారి కొరకు యాచనలు చేసేటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడైన వ్యక్తిగా ప్రభువారు నీ తరపున నా తరపున ఆయన ఒక్కటే బలిగా అర్పించబడినటువంటి ఆయన రక్తాన్ని ద్వారా మనకి పాప క్షమాపణ కలుగు చేయడానికి ఒక యాజకుడిగా ఆయన నిరంతరము పనిచేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడిన తర్వాత ఆ నీతిని కొనసాగించేటువంటిది ఏంటంటే ప్రభు యొక్క ప్రస్తుత పరిచర్య. అయితే మరి అంతా ప్రభువే చేస్తే మరి నేను చేసేదేంటి, పాపం చేసుకుంటా వెళ్ళిపోవాలా అని మీకు డౌట్ రావచ్చు.
కానీ ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మానవుని బాధ్యత కూడా ఉంది. అంటే నీవు నీతిమంతుడిగా కనపరచుకోవడానికి లేదా నీవు రక్షింపబడడానికి నీ బాధ్యత అని కాదు, కానీ ఇక్కడ నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక ఫలాన్ని ఫలించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఫలాన్ని ఫలించాల్సిన బాధ్యత నీవు పెట్టాడు. ఆ ఫలము నువ్వు ఎలా ఫలించగలుగుతావు? నీవు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం ఏంటంటే సిలో మనం చూస్తా ఉన్నాం, విశ్వాసి యొక్క నిర్ణయం. నీవు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి, ఎలాగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ నిర్ణయం మనకి. నా భక్తిని, నా స్వనీతిని, ధర్మశాస్త్ర ఆజ్ఞలను అనుసరించి నేను గనక తండ్రి యొద్దకు వెళ్తే, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సమీపించడానికి గనక నేను ప్రయత్నం చేస్తే, అది నాలో ఏం కలుగు చేస్తుంది? శరీర కార్యాలని ఉత్పన్నం చేస్తుంది. ఒకవేళ నా నీతి, నా స్వనీతి, నా భక్తి, లేకపోతే నా యొక్క చేసేటువంటి ఎఫర్ట్స్, క్రియలన్నిటినీ ఆధారం చేసుకుని గనక నేను దేవుని సన్నిధికి వెళ్తే నేను ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాను. ఏమని? శరీర కార్యాలని ఉత్పన్నం చేస్తాను. ఆ శరీర కార్యాలు నాలో డెవలప్ అవుతాయి. ఎలాంటివి అంటే జారత్వం చేసేటువంటి స్థితి, అపవిత్రత, లేకపోతే విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, ఇవన్నీ నాలో రేకెత్తిస్తుంది. ఏది? శరీరము రేకెత్తిస్తుంది. ఎందుకంటే నేను దేన్ని ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి వెళ్తున్నానంటే నా శరీర క్రియలను ఆధారం చేసుకుని దేవుని సమీపిస్తున్నాను. కాబట్టి ఈ శరీరము నాలో నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి తన యొక్క ఈ వీటిన్నింటినీ గుణలక్షణాలని రేకెత్తిస్తుంది. తద్వారా నేను ఎప్పుడు క్రోధంతోనే, కక్షలతోనే, భేదంతోనే, విమతములతోనే నిండిపోతున్నాను. ఎందుకంటే నేను ఆరాధించేటువంటి ఆరాధన దేవునికి నా క్రియల మీద ఆధారం చేసుకుని, నా శరీరాన్ని ఆధారం చేసుకుని నేను దేవునికి సన్నిధికి వెళ్తున్నాను. కాబట్టి శరీర కార్యాలు ఉత్పన్నమవుతున్నాయి. అలా కాకుండా నేను కాదు, నా భక్తి కాదు, నా యొక్క క్రియలేమీ కావు, నీ కృపను బట్టే నేను ఆధారపడుతున్నాను. నీవిచ్చేటువంటి ఉచితమైన రక్షణ లేదా ఉచితమైన ఆ కృపను ఆధారం చేసుకుని నేను నిన్ను సమీపించగలుగుతున్నానని నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలో సంబంధం ఏర్పరచుకుని నీలో తన ప్రేమను కుమ్మరించి నీలో తన ఫలాన్ని, దేవుని ఆత్మ ఫలాన్ని ఫలించడానికి ఆత్మదేవుడు సహాయపడతాడు. అప్పుడు నేను ప్రేమ కలిగి ఉండడానికి, సంతోషముతో, సమాధానముతో, దీర్ఘశాంతముతో, దయాళుత్వంతో, మంచితనముతో, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహముతో నేను జీవించగలుగుతాను. ఇప్పుడైతే నా క్రియలు కాదు నీ కృపే అని నేను దేవుని మీద ఆధారపడి నేను జీవిస్తాను. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఒకటి శరీర కార్యాలకి నో చెప్పాలా, రెండోది ఆత్మదేవునికి మనం ఆయనకి అనుకూలంగా మనము జీవించడానికి ఒక తీర్మానం అనేటువంటిది మానవుడు తీర్మానం తీసుకోవాలి. ఇది మానవుని బాధ్యత. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ వంతు చేయాల్సింది ఈ ఒక లిస్ట్ పెట్టుకొని పరలోక రాజ్యం వెళ్ళాలంటే అప్పుడు కూడా ఇలాంటిదివే ఉంది. చూడండి, యూదుల దినాల్లో మనం చూస్తే వాళ్ళు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి చాలా కొన్ని పర్యాయములు వాళ్ళు అడిగారు, అయ్యా నిత్యరాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి అని అంటే ప్రభు మొట్టమొదట ఒక ఒక లిస్ట్ ఇచ్చేవాడు. ఇక పలానా ఆజ్ఞలు నువ్వు పాటించు అని అంటే, ఈ ఆజ్ఞలన్నీ నేను ఎప్పటి నుంచి పాటిస్తున్నానంటే చిన్ననాటి నుండే నేను ఈ ఆజ్ఞల్ని పాటిస్తా ఉన్నాను. అంటే వాళ్ళ దృష్టిలో దేవుని రాజ్యం చేరడానికి, పరలోకం చేరాలంటే వాళ్ళు పెట్టుకున్న లిస్ట్ ఏంటంటే ఆజ్ఞలను బేస్ చేసుకుని వారు జీవిస్తూ ఉన్నారు. మనకు కూడా ఈ ఆజ్ఞలే పెట్టుకుంటాం. ఇలా 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 ఉంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, వ్యభిచారం చేయకుండా, లేకపోతే హత్యలు చేయకుండా ఇలా ఇలా జీవిస్తే నాకు పరలోక రాజ్యం వస్తుంది అనేటట్లుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ వాళ్ళు చిన్నప్పటి నుండే ఆచరిస్తున్నారంట. అయినా వాళ్ళకి ఏం లేదు, రక్షింపబడతామన్న సెక్యూరిటీ అనేటువంటిది వారు లేదు. అయినా ప్రభుని అడుగుతున్నారు, ఇంకా నేనేం చేయాలా, రక్షింప పొందాలంటే నిత్య రాజ్యం పొందాలని.
కాబట్టి ప్రభు వారికి ఆ అప్పుడు చెప్పినటువంటి విధానమును, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో నీవు విశ్వసించు, ఆరాధించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే దేవుడు వారికి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ప్రభు రాజ్యాన్ని మనం చేరడానికి మానవుని యొక్క బాధ్యత లేకపోతే చేయాల్సింది ఏంటి అని మనకి కూడా డౌట్ రావచ్చు. పరలోక రాజ్యం చేరాలంటే నేను చేయాల్సింది ఏంటంటే, ప్రభు చెప్పేటువంటి అపోస్తలుడైన పౌలు మనకి ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటంటే, నువ్వు చేయాల్సింది ఈ లిస్ట్ అని కాదు, అని ఒక ఆజ్ఞలు కాదు మనకి ఇచ్చేటువంటిది. నువ్వు ఒక విషయాన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నీ సెల్ఫ్ని డినై చేయాలి. నువ్వు నీ స్వనీతిని నువ్వు ఆధారం చేసుకోకుండా, నీ యొక్క భక్తిని నీవు ఆధారం చేసుకోకుండా, నీ యొక్క శరీర క్రియల్ని నీవు ఆధారం చేసుకోకుండా, క్రీస్తు అనుగ్రహించిన కృపను ఆధారం చేసుకుని విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతిసారి దేవుడు నిన్ను అంగీకరిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ కయీను ఏబేలుని మనం చూసాం. కయీను ఏబేలు యొక్క అర్పణ విశ్వాసముతో దేవునికి అర్పించిన స్థితి. కయీను మాత్రము తన యొక్క శరీర క్రియలను ఆధారం చేసుకుని, దేవుణ్ణి స్వనీతిని ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. అప్పుడు అతనిలో ఏమొచ్చింది? తన తమ్ముడు అంటే క్రోధము, మత్సరపడ్డాడు అతని మీద, కలహం అతనిలో రేగుతుంది. అతను ఎలాగన్నా చంపేయాలి అన్నటువంటి ద్వేషము, కక్ష, ఇలాంటి అన్ని శరీర క్రియలన్నీ అతనిలో మేనిఫెస్ట్ చేయబడ్డాయి. ఇప్పుడు శరీరంతో అతడు దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడైతే ప్రారంభించాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా. దేవుణ్ణి మనం చేరుకునేడానికి, లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం ఎంపిక మన క్రియల మీద ఆధారం చేసుకునక క్రీస్తు యేసు మీద మనం ఆధారపడుతూ ఆయన ఇచ్చినటువంటి కృపను ఆధారం చేసుకుని ఆయన యందు మనం విశ్వాసంతో మనం ముందుకు సాగితే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనల్ని అంగీకరిస్తాడని, నీతిమంతులుగా తీర్చి ఆయన ప్రస్తుత జీవితం ద్వారా మన నీతిమంతులుగా కొనసాగిస్తూ ఉంటాడు. తద్వారా ఆత్మదేవుని యొక్క ఫలము మనము ఫలించేటువంటి స్థితికి మనం చేరతామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులను. అయితే ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మరి జీవించడం ప్రారంభించాడో, దేవుని మన యొక్క క్రియలు కాకుండా దేవుని కృప మీద మనం ఎప్పుడైతే ఆధారపడి జీవించడం ప్రారంభిస్తామో అప్పుడు ఆత్మదేవుని యొక్క సహాయము మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మదేవుడు మనలో కలిసి పనిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఆత్మదేవుడు మనకి సహాయం అందుతుందో అప్పుడు మనం ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించేటువంటి పరిస్థితి ప్రియులరా. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. పాప స్వభావమైనటువంటి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే సిలువ వేయాలి. ఎప్పటికప్పుడు ఇది జీవం పోసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మానవుని యొక్క ఏమంటే డిఫాల్ట్గా మనకి ఏమని మనిషి తలస్తాడంటే, మన నీతిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళడానికే మనం ఎక్కువ ఇష్టపడతా ఉంటాం. అది డిఫాల్ట్గా మానవుడు అలా స్ట్రక్చర్ చేయబడ్డాడు. మన నీతిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళే ప్రక్రియలో మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన శరీర ఇచ్చలను సిలువ వేయాలి. శరీర ఇచ్చ అంటే అదేదో పాపం చేయడానికి ఒడిగట్టేది అని కాదు. శరీర ఇచ్చ అంటే ఈ శరీరం యొక్క కోరికని తీర్చుకోవాలని ఆ సెక్షువల్ లస్ట్ కొరకు మనం ఆలోచన చేస్తాం. కానీ వాస్తవికతను మనం గమనించినట్లయితే ఈ శరీరానికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఇది తన క్రియల ద్వారా దేవుని మెప్పును పొందుకోవాలని ఆశపడేటువంటిది. అంటే నేను చేసే క్రియల ద్వారా, నేను చేసే భక్తి ద్వారా, నేను చేసే ప్రార్థనల ద్వారా, నేను చేసే నీతి కార్యాల ద్వారా నేను ప్రభు చేత అంగీకరింపబడాలని ఈ శరీరం ఎంతగానో తహతహపడుతూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. కానీ దీని ద్వారా ఎంత మాత్రం మనమో ప్రభు మెప్పును మనం పొందలేము. నా కార్యాల ద్వారా, నా నీతి ద్వారా, స్వనీతి ద్వారా, నా స్వభక్తి ద్వారా నేను ఎంత మాత్రమో
ఈ కార్యాలని ప్రభు యొక్క మన్ననను పొందుకోలేను, ఆయన యొక్క యాక్సెప్టెన్స్ని నేను పొందుకోలేను అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏం చేయాలంటే, ఈ ఎప్పుడైతే నాలో ఈ శరీర కార్యాలు ఉత్పన్నం అవడానికి ముందుకు లేస్తూ ఉన్నాయో, లేకపోతే అవి స్ప్రౌట్ అవుతా ఉన్నాయో, అప్పుడే మనం వాటిని ఆత్మ చేత ఈ శరీర క్రియలను లేకపోతే దాని ఇచ్చలతో కూడా మనం ఏం చేయాలంటే సిలువ వేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియుల, క్రీస్తు యేసు సంబంధులు మాత్రమే శరీరము దాని ఇచ్చలకు రాశులతో కూడా సిలువ వేసేటువంటి పరిస్థితి. నీవు గనక వాటిని సిలువ వేయడం అంటే ఇండైరెక్ట్గా వాటిని చంపడం, మన శరీర ఇచ్చలను మనం చంపడం. శరీరంతో నేను దేవుని సన్నిధికి అప్రోచ్ అయ్యి దేవుని యొక్క యాక్సెప్టెన్స్ నేను పొందుకోవాలి అని నా ఏదైతే సెల్ఫ్ ఆశపడుతుందో దాన్ని కాదని నీ వల్ల నీవెంత మాత్రం చేయలేవు, నీ వల్ల దేవునికి ఇష్టడుగా నీవెంత మాత్రం నీ భక్తి వల్ల కానీ దేని వల్ల కానీ ఉండలేవు. ప్రభు కృపను బట్టి మనము ఆ నీతిమంతులుగా ఉండగలుగుతాం. ప్రభు కృపను బట్టే మనల్ని పరిశుద్ధులుగా తీర్చగలుగుతాడని ఆయన కృప మీద మనం ఆధారపడుతున్నటువంటి ఆ సందర్భంలో మాత్రమే ఈ శరీర క్రియలను మనం దాని ఇచ్చలను కూడా మనం సిలువ వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియుల, మరి ఎవరు ఈ ఇచ్చలకు సిలువ వేస్తారు? ఎవరయ్యాలి ఈ సిలువ? దేవుడేమి నీ కోసం వచ్చేయడు, నువ్వు ప్రభా నా తరపున కూడా నువ్వు ఇదే సిలువ వేసేయని. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మనం చేయాల్సిన బాధ్యతను కూడా ప్రభుకి అప్పగించి, ప్రభా నువ్వు ఈ సహాయం చేయి, నాకు ఇది పని చేయి, లేదా ఇలా చేయి అలా చేయని దేవునికే మనం పని చెప్పేటువంటి పరిస్థితి. నీ బాధ్యత కూడా ఉంది, నీ సెల్ఫ్ని నువ్వు డినైల్ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది ప్రియుల. కానీ సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన సహాయము ఏంటంటే, మనం 5:5 గలతీ 5:5 మనం చదివితే ఈ మాట మనం చదువుతాం. ఎలా అనగా విశ్వాసం గలమారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తుంది. అంటే ఆత్మ మనకి సహాయపడుతుంది ఎదురు చూడడానికి. నీతి మనకి సంపూర్ణ నీతిమంతులుగా తీర్చబడతాం అనేటువంటి ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు రాకడలో సంపూర్ణమైన నీతి మనకి కలుగుతుంది అని ఆయన నీతి కొరకు మనం ఎదురు చూడడానికి ఎవరు సహాయపడతా ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడతాడు. కాబట్టి ఆ ఆత్మదేవుడు మనకి సహాయపడేటువంటి ఆ స్థితి మనకి ఎప్పుడూ కలుగుతుంది. కాబట్టి ఆ నిరీక్షణతో ఆత్మదేవుని సహాయంతో మనం ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది మనం గమనించాలి ప్రియులరా. అయితే ఈ మానవుడు ఒక 3 రకాలైనటువంటి స్థితిగతులను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలను ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడడానికి లేదా తన వాంఛలను తన కోరికలను సిలువ వేయడానికి అడ్డు అనేటువంటిది ఇక్కడ ఒకటి మనం గమనించగలుగుతాం ప్రియులారా. ఒకసారి ఈ స్లైడ్ని మీరు గమనించినట్లయితే మొదట ఒక వ్యక్తి ఉన్నటువంటి అడ్డంకులు ఈ 3 అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి లేకపోతే దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసేటువంటి ప్రయత్నంగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఆదాము అవ్వల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని యొక్క తోటలో, ఏదైనా తోటలో వారు దేవుడు వారిని పెట్టాడు. తోటలో ఒకే ఒక ఆజ్ఞ వారికి ఇచ్చాడు, మీరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాల్ని తినకూడదు అని ఆదాము అవ్వలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు సర్పము లేదా వచ్చి సాతానుడు లేకపోతే సర్పము రూపంలో లేకపోతే ఉపయోగించుకుని అవ్వలను ఆదాములను మోసం చేసింది. ఇప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం. 3వ అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. ఈ విషయాలు కొన్ని మనకు అర్థం అవ్వాలి. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతుల్లో సర్పం యుక్తి గలదైందెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటలోని దేవుని
ఆ, దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని సరే జరిగింది చెప్తుంది స్త్రీ ఏమనంటే తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ కూడా తినొచ్చు, అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు అని. అందుకు సర్పం, చూడండి ఈ మాటలు మీరు ఆలోచన చేయండి, మీరు చావనే చావరు. ఇప్పుడు సర్పం చెప్పిన మాటల్లో నిజం ఉందా అబద్ధం ఉందా గమనిద్దాం. చావనే చావరు అనే సర్పం అంది. వాస్తవానికి పండు తిన్నారు వీళ్ళు, చచ్చారా? చావలేదు. ఇక్కడ దాకా చెప్పింది కొంత కరెక్టే. తర్వాత ఇంకా ముందుకు చదివితే ఏలయనగా మీరు వాటిని తిని తినమన మీ కన్నులు తెరవబడును, మీ కళ్ళు తెరుచుకుంటాయి అని సర్పం చెప్పింది. నిజంగా వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నారా? కళ్ళు తెరుచుకుంది. ఇక్కడ కూడా బాగానే రైట్గానే చెప్పింది. మీరు మంచి చెడ్డల ఎరుగువారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియదు. సరే, మీరు గనక తింటే మంచి చెడ్డల తెలివి మీకు వస్తుంది అని సర్పం చెప్పింది. అలాగా వాళ్ళకి వచ్చిందా? మంచి చెడ్డల తెలివి వారికి వచ్చిందా అంటే వచ్చింది. ఎలాగ చూడగలుగుతాం? 23వ వచనం చదువుదాం, 22 చదువుదాం. 22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి అంటాడు. అంటే మంచి చెడ్డలు తెలుసుకున్న స్థితి ఆదాము అవ్వాలికి ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు సర్పం చెప్పింది ఇక్కడ దాకా రైటేనా? రైటే. అంటే చెప్పినవి అన్నీ రైట్ అంటారా తప్పు అంటారా? మీరు చావనే చావరంది, వారు చావలేదు. మీ కళ్ళు తెరవబడతాయన్నది, వాళ్ళు కళ్ళు తెలుసుకున్నాయి. మీరు తింటే మంచి చెడ్డల్ని ఆ జ్ఞానం మీరు పొందుతారన్నారు. అలాగే మంచి చెడ్డలు తెలిసేటువంటి జ్ఞానం వాళ్ళకి వచ్చింది. మరి ఏంటి ఇక్కడ అవ్వ చేసిన తప్పు ఏంటి? చెప్పినవి అన్నీ రైటే కదా. ఆ సర్పము వాళ్ళకి చెప్పినవి అన్నీ ఎలాగా చెప్పిందో అలాగే జరిగినాయి వారి జీవితంలో. మరి ఏంటి చెప్పింది వాళ్ళకి అంటే, ఉదాహరణకి ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం. మంచి చెడ్డలనే జ్ఞానము మనిషికి అవసరం లేదు అని దేవుడు అనుకున్నాడు. మంచి చెడ్డల ఆ తెలివి ఏదైతే ఉందో అది మానవునికి అక్కర్లేదు అని దేవుడు అనుకున్నాడు. అందుకనే దేవుడు ఆదాము ఏమని చెప్తుందంటే, దేవుడు మీలో నుండి కొంత మంచిని విత్హోల్డ్ చేస్తున్నాడు, ఒక విషయాన్ని మీకు ఇవ్వకుండా దేవుడు ఆప్ చేస్తున్నాడని ఆదాము ఆ రకంగా ఆపింది. 3వ వచనంలో అదే కదా. 4 నుంచి చదువుదాం. 4 నుంచి మీరు కూడా దేవుళ్ళు వంటి వారు అయిపోతారు, దేవతల వంటి వారు అయిపోతారని దేవుడు మీకు అలా ఇష్టం లేదు అనేది అది తప్పుగా చెప్పినట్లుగా మనం గమనించాలి. అయితే నిజంగా మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి జ్ఞానం మానవునికి అవసరమా లేదా అని అనుకుంటే అప్పటికే అవసరం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ విధంగా పొందేటువంటి స్థితి అవసరం లేదు కాబట్టే దేవుడు అది మనకి ఇవ్వలేదు. ఎలా చెప్పగలుగుతాం మనకి అవసరం లేదని అంటే, దేవుడు చేసిన సృష్టి అంతా కూడా మంచిది. మానవుణ్ణి చేసిన తర్వాత కూడా అది మంచిదిగా దేవుడు చూశాడు. ఒకవేళ నాలో గనక ఏదైనా లోపం ఉండిపోయి నాలో ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించేలాగా ఉండుంటే దేవుడు దాన్ని మంచిది అని చెప్పి ఉండేవాడు కాదు. దేవుడు మంచిది అని అన్నాడంటే, గుడ్ అన్నాడంటే ఇంకా దానిలో ఏ లోపమో లేదు. ఎందుకంటే ఉదాహరణకి మనం చూస్తే 1వ అధ్యాయము 1వ వచనాల్లో ఎలా ఉంటుంది? భూమి అంటే నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటితో మయంగా ఉంది భూమి. ఇప్పుడు నిరాకారంగా ఉన్నటువంటి భూమికి ఒక ఆకారం ఇచ్చాడు, శూన్యంగా ఉన్న దాంట్లో కొంత సృష్టిని చేశాడు, చీకటిగా ఉన్నటువంటి స్థితిని పోగొట్టి వెలుగును కలుగు చేశాడు. ఇప్పుడు ఇవన్నీ దేవుడు ఎలా చూశాడంటే, నిరాకారాన్ని ఆకారం చేసినప్పుడు దేవుడు అది చూసినప్పుడు గుడ్, మంచిది అని అన్నాడు. తర్వాత
ఆ ఆ శూన్యంగా ఉన్న దాంట్లో కొంత జలరాశుల్ని లేకపోతే అనేక పక్షుల్ని అన్నిటినీ తయారు చేసినప్పుడు అప్పుడు కూడా మంచిదిగా శూన్యంగా ఉండడం బదులు ఇలాగ ఉండడం మంచిదని గమనించి చేశాడు. తర్వాత చీకటితో ఉన్నటువంటి ఆ దాన్ని చీకటి తీసివేసి వెలుగు కలుగు చేసి అప్పుడు అది చూసినప్పుడు దేవుడు మంచిదని చూశాడు. మన జీవితంలో కూడా మానవుల్ని చేసినప్పుడు ఏమేం కావాలో అవన్నీ పెట్టాడు. అవన్నీ పెట్టి మానవుని చూసినప్పుడు ఇది మంచిదిగా దేవుడు చూశాడు. అంటే మానవునికి ఇంకా ఏ లోపమో లేదని అనుకున్నాడు. అయితే అపవాది చేసినటువంటి ఆ యొక్క శోధన ఎలా ఉందంటే, మీకు ఒక విషయాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి దేవునికి ఇష్టం లేదు, అందుకే ఆ దేవుడు మీకు అది తినకుండా అలాగా ఆఫ్ చేశాడు అనేటువంటిది. ఒక చిన్న ఉదాహరణ మనకి అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక చిన్న ఒక పదునైనటువంటి ఒక చాకు ఉందండి. ఒక చిన్న పిల్లవాడికి ఆ చాకుతో ఆడుతున్నాడు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, అతని చేతిలో ఉండి ఆ చాకుని ఆ చేతితో కొట్టేసి ఆ చాకు పడేసేటట్లుగా చేసి చాకుని వెంటనే మనం లాక్కుంటాం. మరలా అదే చాకును మనం తీసుకుని మనం ఏదో కూరగాయలు కోయడానికో లేకపోతే ఏదో ఒక పనికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే బాలుడు చేతిలో ఉన్నప్పుడు అది చాకే, నీ చేతిలో ఉన్నప్పుడు అది చాకే. కానీ నీకు అది ఎలా ఉపయోగించాలో, చాకు ఎలా ఉపయోగించాలో తెలుసు. కానీ ఆ బాలుడికి ఆ చాకు ఎలా ఉపయోగించాలో విషయం తెలీదు. అలాగే మంచి చెడ్డల జ్ఞానము దేవుడికి కాబట్టి దేవుడికి అది తెలుసు. ఆ మంచి చెడ్డల జ్ఞానం ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎందుకు అది అనేటువంటిది అది తెలుసు కాబట్టి దేవుడికి అది ఉంది. కానీ మానవుడికి చిన్నపిల్లల్లాగా ఉన్నాం మనం. ఆ పిల్లవాడి చేతిలో చాకు ఎలా ఉందో అలాగనమాట మంచి చెడ్డల జ్ఞానం అనేటువంటిది మానవుని చేతిలో, చిన్న పిల్లవాడి చేతిలో చాకు ఎలాగా తనకు తాను హాని చేసుకునే స్థితి ఎలా ఉంటుందో అలాగ ఉంది. కాబట్టి దేవుడు అది అప్పటికి అతనికి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఒకవేళ అతడు పెద్దోడయ్యాక ఎదిగిన తర్వాత ఆ చక్కని రిలేషన్లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చి ఉండేవాడేమో ఆ మంచి చెడ్డల జ్ఞానం. కానీ అప్పటికి అది అవసరం లేదని దేవుడు తలంచి అది ఇవ్వకుండా దేవుడు ఆ మానవుల నుండి అది ఆపినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఆ సాతానుడు మానవునికి ఈ రకమైనటువంటి ఆ శోధన మానవుల్లో పెట్టి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి మానవుణ్ణి మోసగించినట్లుగా మనం చూస్తాము. దేవుడు ఆజ్ఞ ఎందుకు పెట్టాడు? మంచి చెడ్డల వృక్షాల ఫలం మాత్రం తినొద్దు అనే ఆజ్ఞ పెట్టాడే. ఆ ఆజ్ఞని సాతానుడు అంతా బాగానే చెప్పింది, నిజమే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్గా చెప్పాలంటే నిజమే చెప్పింది. కానీ ఆ నిజంలో కొంత ఏదైతే ఆ హానికరమైనది ఉందో అది మాత్రం వారికి చెప్పలేదు. అది తింటే నిజంగా నీకు మంచి చెడ్డల జ్ఞానం వస్తుందని తెలుసు. కానీ ఆ జ్ఞానం వస్తే నీకు ఎంత నాశనమో ఆ జ్ఞానము అది మాత్రము సాతానుడు నీ నుండి, మానవుల నుండి, ఆదామవ్వల నుండి అది హైడ్ చేసింది. ఆ జ్ఞానము నీకు ఎంత హానికరమో, నీకెంత ప్రమాదకరమో అది మాత్రము దాచి నిజం మాత్రమే చెప్పింది. దానివల్ల పర్యవసానాలు మాత్రం అవ్వమ్మ దాచిపెట్టినట్టు, ఆ సాతానుడు దాచిపెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆదాము మరి దేవుణ్ణి ఆదామవ్వలు దేవుణ్ణి అప్రోచ్ అవడానికి ఆ సాతానుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆజ్ఞను ఆధారం చేసుకుని తినకుండా, ఆ పండుని తినద్దన్న పండు తినకుండా కొంతకాలం ఉండగలిగారు. అయితే సాతానుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞనే ఆధారం చేసుకుని మనిషిని ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. ఈ ఆజ్ఞను ఆధారం చేసుకునే మనిషిని శోధిస్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞని ఆధారం చేసుకునే మనిషిని దేవుని యొక్క కృపను ఆధారం చేసుకోనకుండా మన స్వనీతిని, శరీర క్రియలను ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి దీన్నే ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఇది ఎప్పుడైతే దీన్ని ఆధారం చేసుకుని మనిషి ఎప్పుడైతే జీవించడం ప్రారంభించాడో, ఆజ్ఞని ఆధారం చేసుకుని ఆజ్ఞ ప్రకారం జీవించడానికి నేను కట్టుకుంటూ బ్రతుకుతున్నానో, అప్పుడు మనిషికి ఏం కలుగుతుందంటే వైఫల్యం చెందుతాడు. దేవుని యొక్క యాక్సెప్టెన్స్ అతను పొందుకోడు. ఎప్పుడైతే అతను వైఫల్యం చెందుతాడో
కయ్యూని ఎప్పుడైతే తన అర్పణను దేవుడు అంగీకరించలేదో వెంటనే అతనిలో చెలరేగినవి ఏంటంటే వాంఛలు, కోరికలు అనేటువంటివి చెలరేగాయి. నాది అంగీకరించకపోవడం ఏంటి, వాడిది అంగీకరించడం ఏంటిని మత్సరము, క్రోధము, కుళ్ళు, కక్ష, విమతములు, భేదాలు, ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అతనిలో మేనిఫెస్ట్ చేయబడ్డాయి. అప్పుడు ఆ కోరికలను తీర్చడానికి ఇతడు తన శరీర కార్యాలను ఎగ్జిబిట్ చేసి తన తమ్ముడిని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి దీనికి ఏమి ఉపయోగపడిందంటే, అంటే ఇండైరెక్ట్గా సాతాను ఒక వ్యక్తిని చంపించడానికి దేన్ని ఆధారం చేసుకుందంటే ధర్మశాస్త్రం, ఆజ్ఞలను ఆధారం చేసుకుంది. ఆజ్ఞలు ఆధారం చేసుకుని ఎప్పుడైతే మనిషి దేవుడిని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాడో దేవుడు దాన్ని అంగీకరించడు, తృణీకరిస్తాడు, వైఫల్యం చెందుతుంది. వెంటనే నీలో లేనిపోయిన కోరికలు, వాంఛలు కలుగుతూ ఉంటాయి. వాటిని నెరవేర్చడానికి శరీర క్రియలను మనం ఎగ్జిబిట్ చేస్తాం. దాని ద్వారా ఇతరుల మీద క్రోధం, కక్ష, విమతం, భేదం, అసూయ, కుళ్ళు ఇలాంటివన్నీ మనిషిలో ఇవన్నీ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే వీటిని సిలువ వేయడం అంటే దేవుణ్ణి చేరుకోవడానికి శరీర క్రియలను ఉపయోగించడం మనం మానేయాలి. శరీర క్రియల్ని మనం ఉపయోగించడం మానేయాలి. అదే సిలువ వేయడం అంటే. కాబట్టి ఇలాగ మనం సిలువ శరీర క్రియలను ఈ ఆధారం చేసుకునక దేవుని కృపను మాత్రమే మనం ఆధారం చేసుకుని విశ్వాసంతో మనం ఎప్పుడైతే దేవుని అనుసరిస్తామో అప్పుడు మనల్ని దేవుడు అంగీకరిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. అక్కడ ఇది ఒకటి మాట చెప్పి నేను ముగిస్తాను. సరే, ఇది మనం చూసాం కదా, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడే విధానంలో మానవుని బాధ్యత, దైవిక సదుపాయం అయితే దేవుడు ఇచ్చేటువంటి సహాయం ఎప్పుడుకి మన ఉంటుంది, ఆత్మ దేవుని ద్వారా సహాయం మనకు ఉంటుంది. అయితే మానవుడు కూడా తన బాధ్యతను చేయాలి. ఏంటి మానవుని బాధ్యత అంటే శరీర క్రియలను మనం సిలువ వేసి ఆత్మనికి మనము అంటే శరీర క్రియలు ఇక్కడ వదలడం అంటే కొన్ని ఇక్కడ రాయబడ్డాయి చూడండి. గర్వాన్ని మనం వదలాలి, ఇతరుల భారాన్ని మనము భరించడము, ఒకరికొకరము వివాదములు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా పడకున్నట్లేటువంటి పరిస్థితి. ఇందాక చదవబడిన 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఇవే మాటలు మనం చదువుకున్న 3 పద్ధతులు మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధపరచబడడానికి వాస్తవికంగా ఈ 3 పద్ధతులను మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. చూడండి, ఒకటి ఏంటంటే విశ్వాసి తన మానవ ప్రయత్నాల ద్వారా తన్ను తాను పరిశుద్ధపరచుకుంటాడు అనే వ్యూ ఒకటి ఉంటుంది. ఈ వ్యూస్ మూడు విధానాలు. ఎవరైనా మీరు అడగండి, ఎలాగా మీరు పరిశుద్ధపరచబడతారు అని మీరు అడిగితే క్రైస్తవులు చెప్పేటువంటి మొదటి వ్యూ ఏంటంటే కొంత ఈ రకంగా ఆలోచన చేస్తాం. ఏంటంటే నేను ఆజ్ఞలు అనుసరించి చక్కగా ఎవరి దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఏ రకమైన మోసాలు చేయకుండా నన్ను నేను చక్కగా నీతిగా యథార్థంగా నేను జీవించితే అప్పుడు నేను పరిశుద్ధుణ్ణి అనేటట్లుగా పరిశుద్ధపరచబడతాను అనేటట్లుగా ఒక వ్యూ ఉంది ప్రియుల. చూడండి, అది మొదటి వ్యూ. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలంటే నా క్రియల ద్వారా నేనేం తప్పు చేయకుండా ఉంటే అప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నట్టే అనేటువంటి విధానము. ఇది మానవుని యొక్క సంకల్పం ద్వారా విశ్వాసానికి అతీతంగా మరి నిర్వహించబడేటువంటిది. విధేయత చూపే శక్తి విశ్వాసము నుండి వస్తుంది అనేటట్లుగా, విశ్వాసి నుండి వస్తుంది అన్నట్లుగా మనం చూస్తాం. అంటే విశ్వాసే నేను గనక ఇలా జీవిస్తే, క్రీస్తులో విశ్వసించుతున్నాడు, నేను గనక ఇలా ఉంటే నేను అప్పుడు పరిశుద్ధుణ్ణి. ఎలా ఉంటే ఇలాగా ఎవరికి హాని చేయకుండా చక్కగా పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే అప్పుడు నేను పరిశుద్ధపరచబడతాను, పరిశుద్ధంగా ఉంటాను అని చెప్పేటువంటి మొదటి వ్యూ అండి ఇది. రెండో విధానం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే విశ్వాసి ప్రయత్నాలకి అతీతంగా పరిశుద్ధాత్మ సార్వభౌమ తన అధికారం చేత పరిశుద్ధపరచబడు. అంటే నేను నా యొక్క
ఇది ఏదో కొన్ని పాపాలు చేసినా నన్ను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నన్ను ఆవరించేసి నాలో ఉన్నటువంటి పాపములన్నింటినీ కడిగివేసి దేవుడే నాకు తెలియకుండానే నాలో లోపల ఆయన ఏం చేస్తాడంటే నన్ను పరిశుద్ధపరిచేస్తాడు. ఒకటేంటంటే మొదటి వ్యూ ఏంటంటే దేవుని సహాయం లేదు, నాకు నేనుగానే నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను. నా ప్రయత్నాల ద్వారా, నా జీవిత విధానం ద్వారా మంచిగా జీవించి చెడుగా జీవించకుండా మంచిగా జీవించడం ద్వారా నాకు నేనుగా పరిశుద్ధపరచబడతాను. ఇక్కడ రెండవ విధానం, నాకు సంబంధం లేకుండానే దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఆ దేవుడే నాలో అన్నీ చేస్తాడు, నాకు తెలియకుండానే ఆయన నన్ను పరిశుద్ధపరిచేస్తాడు. ఆయన సార్వభౌమాధికారం చొప్పున ఆయన అంతటి శక్తి గలవాడు కాబట్టి నువ్వేం చేయ, నీ వల్ల అవదు, నువ్వు పక్క తప్పుకో, నేను చేస్తానని నన్ను శుభ్రంగా కడిగేసి నన్ను పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి విధానంగా ఒకటి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ మూడవ విధానము, విశ్వాసి యొక్క విశ్వాసము పరిశుద్ధాత్మ శక్తిని వాస్తవీకరించేటువంటి మూడవ విధానం. అంటే విశ్వాసి తన విల్లింగ్తో పరిశుద్ధాత్మ దేవునికి సహాయపడుతూ వీరు ఇరువురు కలిసి పరిశుద్ధపరిచేటువంటి స్థితి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే క్రైస్తవుడు పరిశుద్ధత కోసం దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి పరిశుద్ధాత్మ యందు విశ్వసించటం వలన పరిశుద్ధాత్మ తన అతీంద్రియ శక్తి వలన ఆయన మానవులకు ఈ ఫలాల్ని ఉత్పత్తి చేయడానికి ఆత్మదేవుడు వీలు కలిగిస్తాడు. ఇప్పుడు మానవుడు తాను ఆత్మదేవునికి సహాయపడినప్పుడు, ఇదిగో నేను నీ విల్లింగ్కి నేను ఒప్పుకుంటున్నాను, అయితే నీవు నాలో ఈ ఫలాన్ని ఫలించడానికి నీతో కలిసి నేను పనిచేస్తాను, ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆ శరీర కార్యాలని నేను సిలివేస్తాను, ఇప్పుడు నువ్వు నాలో వచ్చి ఈ ఆత్మ ఫలాన్ని ఫలించడానికి శారాకి అబ్రహాముకి ఎలాగైతే తన యొక్క ఆర్గాన్స్ని మరలా ఆయన రెస్టోర్ చేశాడో, ముందు ఆ పిల్లలు పుట్టే స్థితిలో ఎలాగ ఆర్గాన్స్ ఉండేయో మృతతుల్యమైనటువంటి ఆ ఆర్గాన్స్ని ఎలాగైతే మునుపటున్న స్థితికి ఎలా అయితే మార్చాడో, అలాగా మానవుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫల ఉత్పత్తి చేసేటువంటి స్థితికి మానవుడిని పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేస్తాడు. ఆత్మదేవుని పని అది మానవుల్లో. కాబట్టి దానికి అది చేయాలంటే మనం చేయాల్సిన బాధ్యతల్లో ఏంటంటే శరీర క్రియలు ఎప్పటికప్పుడు అవి పెరుగుతా చూడండి. గడ్డి మనం ఎంత కోసేయండి, మరలా 2 రోజులకి అలా గడ్డి పెరిగిపోతున్నట్లుగానే మనలో ఈ శరీర కార్యాలు అలా ఉత్పన్నము అలా పెరగడానికే ప్రయత్నం చేస్తాయి. ప్రతినిత్యము వాటిని మనం ఏం చేయాలంటే సిలువ వేస్తానే ఉండాలి ప్రతినిత్యం. అప్పుడు ఆత్మదేవునికి మనము అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అప్పుడు ఆత్మదేవుడు మనలో ఫల ఉత్పత్తికి సంబంధించినటువంటివి జీవాన్ని ఆయన మనలో అనుగ్రహిస్తాడు. తద్వారా మనము ఫల ఉత్పత్తిని చేయగలుగుతాం. పిల్లలు ఆ ఫ్రూట్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన శాప్ అనేటువంటిది ఆత్మదేవుడు మనలో అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రభు కూడా చెప్తాడు ఈ మాట, మీరు ద్రాక్షవల్లిని తీగలో నాయందు నిలిచి ఉండాల. ఎప్పుడైతే ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటుందో అప్పుడు వల్లిలో ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి శాపంతా సారమంతా దీనిలోనికి తీగలోనికి వచ్చి తీగలో ఫలించేటువంటి స్థితి ఎలా ఉంటుందో అలా మనం కూడా ఆత్మదేవునితో కలిసి మనం ఎప్పుడైతే పనిచేస్తామో ఆత్మదేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించి తద్వారా మనం ఫలభరితమైనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. ప్రియుల ఆఖరి వచనము చదువుతా ఉన్నాను. ఒకరి వివాదాలు రేపుకోక ఒకరి ఎందొకరు అసూయ పడక వృధాగా అతిశయపడకుండా మనం ఉందాము అనేటువంటి మాట వారితో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ గలతీయులకు మరి 5వ అధ్యాయం ద్వారా మరి పౌలు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మెసేజ్ ఏంటంటే, మీరు ముందు స్వతంత్రంగా చేయబడ్డారు, స్వార్థను పొందుకున్నారు, ఫలాలు ఫలించేటువంటి స్థితికి వచ్చేసరికి మరలా మీలో దుర్బోధ ఎవరో ఒకరి ద్వారా వచ్చింది. ఆ దుర్బోధకు వేరొక బోధకు మీరు సులువుగా
వెళ్ళిపోయారు. ఆ వదిలేసి, సత్య బోధన వదిలేసి అబద్ధ బోధ తట్టు తిరిగిపోయారు. కాబట్టి మరలా అబద్ధ బోధ మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోయిందంటే మరలా మిమ్మల్ని ధర్మశాస్త్ర కాడి కింద మిమ్మల్ని తీసుకుపోయింది. అయితే మీరు ధర్మశాస్త్ర కాడి కింద చిక్కుకొనకండి, మరలా స్వతంత్రులుగా అవ్వండి అని చెప్పి 5వ అధ్యాయం ఇలాగ ప్రారంభించాడు. ఏంటంటే ఆత్మ మీకు స్వాతంత్రాన్ని ఇచ్చింది, ఈ స్వాతంత్రాన్ని వ్యర్థంగా మీరు ఉపయోగించొద్దు. స్వాతంత్రం ఇక్కడ ఏంటంటే ఎంపిక చేసుకునే స్వాతంత్రం నీకుంది. ఇప్పుడు ఏంటి ఎంపిక? శరీర ఫలాలనే, ఆ శరీర క్రియలనే నువ్వు జరిగిస్తావా, లేకపోతే ఆత్మ ఫలాలు ఫలించే స్థితికి నువ్వు ఉంటావా అని ఏంటంటే మన మీద అది ఆధారపడి ఉంది ఎంపిక చేసుకుని. ఆ ఎంపిక నీవు లేదు, నేను ఆత్మ ఫలాన్ని ఫలించాలి అనే కోరిక నీలో ఉంటే దానికి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే శరీర క్రియల్ని నీవు, కార్యాలని నీవు సిలువ వేయాలి. శరీర యొక్క తృష్ణ ఏదైతే ఉందో, శరీరం యొక్క వాంఛ ఏదైతే ఉందో, నా క్రియ ద్వారా నేను దేవుణ్ణి మహింపరచాలని శరీరం ఎల్లప్పుడూ కోరుకుంటుంది. ఆ సిన్ఫుల్ డిజైర్స్ని మనం ఏం చేయాలంటే ఆ ఆత్మచేత సిలువ వేసి ఆత్మదేవునికి మనము ఆయన విల్లింగ్కి మనం ఇచ్చి ఆయనతో కలిసి మనము భాగస్వామ్యం చేసి ఆయనతో కలిసి మనం జీవించడం ద్వారా ఆయన మనలో ఫలాన్ని ఫలిస్తాడు. అప్పుడు మనం ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో, సాత్వికంతో ఎన్ని గుణలక్షణాలు మన యందు కలిగిన వారుగా ప్రేమను మనం వ్యక్తపరుస్తాం. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. నీకు విశ్వాసం ఉంది అని చెప్పుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. ఆ విశ్వాసములో ఈ ప్రేమ యొక్క లక్షణాలన్నీ నువ్వు చూపించాల. ఏ ప్రేమ? అందులో ఆ ప్రేమని విడదీస్తే ఈ ప్రేమ ఒక కమలాకాయలాగా మనం అనుకుందాం. ఆ కమలాకాయలో ఉన్న తొనలు ఎలా ఉన్నాయో ఆ తొనల్లాగా ఈ కాయ యొక్క ప్రేమ యొక్క ఫలమును మనం విడదీస్తే అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, ఇవన్నీ ఆ విధంగా ఈ యొక్క ఫలములో, ప్రేమ అనేటువంటి ఫలములో ఉన్నాయి. విశ్వాసం ఉంది. విశ్వాసం ఉండి ఈ ఫలాన్ని మనం ఫలించకపోతే మన విశ్వాసం వల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఒక విశ్వాసి ఈ ఫలాన్ని ఫలించాలంటే అతడు శరీరంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం కాక నా ద్వారా దేవుడిని నేను ఎప్పటికీ అప్రోచ్ అవ్వలేను, నా ద్వారా దేవుడు నన్ను ఎప్పుడు అంగీకరించడు, నా నీతిని కానీ, నా భక్తిని కానీ, నా యథార్థ స్థితి కానీ ఏది కూడా దేవుని చేత మెప్పును పొందేటువంటి స్థితి అప్పటికీ లేదు. అది మరి ఎలాగో దేవుడు నన్ను ఒప్పుకుంటాడు అంటే ఆయన కృప మీద ద్వారా, ఆయనకు నేను ఆయన ఎందుకు విశ్వసించేట ద్వారా దేవుడు నన్ను అంగీకరిస్తాడు. తద్వారా ఆత్మదేవునితో నేను కలిసి ఈ ఫలాన్ని ఫలించేటువంటి అవకాశం నాకు కలుగుతుంది అనేది ఈ యొక్క 5వ అధ్యాయం యొక్క సారాంశం ప్రియుల. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నత నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన వాక్య భాగమును మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి చూపించాను. చాలా పర్యాయములు మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, మిమ్మల్ని చేరుకోవడానికి మా నీతిని ఆధారం చేసుకుని మేము వస్తున్నామేమో. స్వనీతి మీద ఆధారపడుతున్నాము, స్వభక్తి మీద ఆధారపడి మిమ్మల్ని చేరుకుంటున్నాము. లేదా మా యొక్క మంచి పనులు, మంచి క్రియలు, వీటి ద్వారా మిమ్మల్ని చేరుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామేమో. మా శరీర క్రియలన్నిటినీ దాని ఇచ్చలతో కూడా మేము సిలువ వేయడానికి మాకు కృపను అనుగ్రహించండి. అలాంటి మనస్సును ఎంచుకొనడానికి కావలసిన జ్ఞానం మీరు మాకు దయచేయండి. మేము మాకిచ్చిన స్వాతంత్రాన్ని వ్యర్థంగా మరలా మేము కాడి కిందకి వెళ్ళిపోవడానికి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించకుండా, లేదా లిబరలిజం లాగా మాకు ఏ అవసరం లేదు అనేటట్లుగా కూడా కాకుండా ఆత్మదేవుని యొక్క అధికారం కిందకి మేము రావడానికి మీ కృపను అనుగ్రహించండి. అట్టి మనస్సును మాకు దయచేయండి. అది ఎత్తబడిన వాక్య భాగం వినికిడిలో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపను మాకు దయచేయమని కూడిన మమ్మలందరిని కూడా మరొకసారి దర్శించి మీ ఆత్మచేత జీవింపచేసి మీ కొరకు మేము సాక్షులుగా బ్రతకడానికి కావాల్సిన కృపను, సహాయమును మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.